వెల్కమ్ టు వర్తి ఆర్ట్స్ అండి. మనం చూస్తున్నటువంటి సైట్ ఇప్పుడు 10 గుంటల సైట్ అండి. ఈ 10 గుంటల సైటు విలేజ్కి ఆనుకొని మనకి ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి గ్రామ పంచాయతీకి ముందట మనకు ఈ 10 గుంటల సైట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం విలేజ్ రోడ్డు. ఈ విలేజ్లో ప్రైమరీ స్కూల్ ఉందండి. పక్కనే మనకు గ్రామ పంచాయతీ అవైలబుల్లో ఉందండి సైటు. ఇది ప్రైమరీ స్కూల్ అండి. ఇది ముందట మనకు ఓపెన్ జిమ్ కూడా మనకు అందుబాటులో ఉంటుందండి సైట్కి. ఇక్కడ మనం ఈ 10 గుంటలు తీసుకున్నట్లయితే ఫార్మర్స్ పర్పస్ కానీ ఇంకే ఏ ఇతర మార్కెటింగ్ పర్పస్ కానీ మనకు షాప్కి అనుకూలంగా ఉంటుందండి. ఈ ప్రైమరీ స్కూల్కి ముందటనే మనకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మిస్తున్నారండి. ఇప్పుడు అది చూద్దాము. ఈ పక్కనే కూడా మనకు బ్రిక్స్ ఇండస్ట్రీస్ అవైలబుల్ ఉందండి. ఇది కమర్షియల్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం అనుకున్న ఈ శంకుస్థాపన శిలాఫలకం ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ మనకు నిర్మిస్తున్నారండి. దీనికి వెనకాల మనకు చూసి విలేజ్ వాటర్ ట్యాంక్ అండి. మనకు ఇల్లు కూడా కనిపిస్తున్నాయి ఇందులో. ఈ విలేజ్కి అనుకొని మనం ఫినిషింగ్ చేసిన మెష్తో కూడిన సైట్ అండి. ఇది 10 గుంటల సైట్. ఈ సైట్ నుంచి మనకు సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్, హన్మకొండ హైవే వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకు బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. మనకు ఆ హైవే నుంచి ఒక 400 మీటర్స్ ఉంటుందండి మనకి ఈ సైట్కి. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది మనం గెస్ట్ హౌస్ పర్పస్ కానీ కమర్షియల్గా కానీ మనం చాలా అద్భుతంగా కూడా మనం దీన్ని వినియోగించుకోవచ్చు. మనం చూస్తున్నది సైట్ అండి. ఈ 10 గుంటల సైట్కి వెస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఇందులో నీట్గా మెష్ చేసి కనీళ్ళతో మనకు సైటు ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ క్లియర్ ఉందండి. ఈ వర్తి ఆర్ట్స్ కంపెనీ ద్వారా మనకు ఈ సైటు అందుబాటులో ఉందండి. ఈ పక్కన చూస్తున్నటువంటి ఇంకో 10 గుంటల సైటు మనకు వర్తి ఆర్ట్స్ కస్టమర్ హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారండి. ఇది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఈ 10 గుంటలు దీని పక్కనే మరో 10 గుంటలు మనకు గేట్ తోటి చాలా అద్భుతంగా మనకు అవైలబుల్ ఉందండి ఈ సైటు. ఇది హుస్నాబాద్ హైవేకి ఓన్లీ 400 మీటర్స్ అండి. ఇది మనకు ఎలాగైతే వినియోగించుకోవచ్చో దాని ప్రకారంగా మనకు ఈ సైటు అందుబాటులో ఉందండి. మనం చూస్తున్నాము గేట్ కూడా దీనికి బిగించి ఉంది. మనకు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్తో కూడిన సైట్ అండి. ఇది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని లింక్ డాక్యుమెంట్తో ఉన్నారండి. మనకు ఆ లింక్ డాక్యుమెంట్ కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి.